సీఎం రేవంత్ దావోస్ టూర్ తో ఒరిగేదేమీ లేదని సాక్షాత్తు కాంగ్రెస్ నేతలే తేల్చి చెప్తున్నారు. రేవంత్ దావోస్ పర్యటన ప్రచార ఆర్భాటం తప్ప పైసా ప్రయోజనం లేదని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మండిపడ్డారు. దావోస్ బిల్డప్ అంతా ఉత్త గ్యాసేనంటూ సెటైర్లు వేశారు. దావోస్ కు వెళ్లి మరీ భారత పారిశ్రామికవేత్తలను కలవడం ఎందుకని ప్రశ్నించారు. అదేదో ఇక్కడే కలవచ్చు కదా అని చురుకలంటించారు. ఇంటర్వ్యూలు హడావుడి ఎందుకంటూ మండిపడ్డారు. సాక్షాత్తు కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లానే మండిపడడంతో రేవంత్ దావోస్ టూర్ అంతా డ్రామేనని తేలిపోయింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. ఇక సీఎం రేవంత్ దావోస్ టూర్ తో ఒరిగేది ఏమీ లేదని సాక్షాత్తు కాంగ్రెస్ నేతలే తేల్చి చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? ముందు నుంచి మనం అనుకుంటున్నట్టుగానే పూర్తిగా దావోస్ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్ళటం వెనుక ఏం గొప్ప లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వెళ్లి తీసుకొచ్చింది ఏమీ లేదు, ఇప్పుడు కూడా వెళ్లి తీసుకొచ్చేది కూడా ఏమీ లేదంటూ కూడా తన కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా చెప్పినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. గతంలో 2-3 సార్లు దావోస్ పర్యటనకు వెళ్లారు. దాదాపు 1,50,000 కోట్ల ప్యాకేజీలు కూడా తీసుకొచ్చామని కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు పూర్తిగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇటు తెలంగాణకు రాకపోగా కేవలం రానుపోను ఖర్చులకే భారీ స్థాయిలో ఖర్చు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. ఇప్పుడు దాదాపు 15 రోజుల టూర్ లో భాగంగా ఏదైతే ఉన్నటువంటి దావోస్ పర్యటనకు సంబంధించి ఇక్కడ కలిసేటువంటి నేతల్ని అక్కడ కలవటం పట్ల కూడా తాను అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం గొప్పల కోసం మాత్రమే అక్కడ దాకా వెళ్లారు తప్ప ఇక్కడ చేసేది ఏమీ లేదంటూ కూడా తాను చురకలంటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ సొంత నేతలే ఈ విధంగా మాట్లాడుతుండడంపై తెలంగాణ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయని మాత్రం అర్థం చేసుకోవచ్చు. కేవలం దావోస్ పర్యటనకు వెళ్లి తీసుకొచ్చేది కూడా ఒక పైసా కూడా లేకపోగా ఖర్చులు కూడా భారీ స్థాయిలో పెట్టి అక్కడ ఉన్నటువంటి నేతలను ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ కలవటం ఏంటనే దానిపైన తాను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసలు 15 రోజుల టూర్ లో భాగంగా ఏ విధమైనటువంటి పెట్టుబడులు తీసుకొస్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా తన పర్యటన పైన తీవ్రంగా అభ్యంతరం అయితే తన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా చెప్పినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.